కాంగ్రెస్ నుండి వైసీపీలో చేరిన శైలజానాథ్కు డొక్కా మాణిక్య వరప్రసాద్ సలహా ఇచ్చారు. వైసీపీలో విలువలు ఉండవు, అది దుర్మార్గమైన పార్టీలో చేరుకునే ముందు ఎంతో ఆప్యాయంగా ఉంటారు, తర్వాత జగన్ రెడ్డి రాజకీయ అత్యాచారం చేయిస్తాడు, భవిష్యత్తు బాగుండాలంటే శైలజానాథ్ వైసీపీ చేరుకుంటే మంచిదని డొక్కా మాణిక్య వరప్రసాద్ ఉచిత సలహాలు ఇచ్చారు. శైలజానాథ్ సాక్య శైలజానాథ్ అనంతపురం జిల్లా వారు ఈరోజు వైసీపీలో చేరినట్టుగా ఇప్పుడే తెలిసింది. సరే, రాజకీయాల్లో ఎవరు నచ్చిన పార్టీలో వాళ్ళు చేరవచ్చు. ఎక్కడ రాజకీయంగా తనకి భవిష్యత్తు ఉంటుందో అక్కడ చేరవచ్చు. కానీ నేను వారికి ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను కూడా ఒక పొరపాటు చేశాను కాబట్టి అలాంటి దుస్థితి వారికి రాకుండా ఉండాలి, అలాంటి పరిస్థితి వారికి రాకుండా ఉండాలని వారికి ముందుగా నేను ఒక మిత్రుడిగా, ఒక సాటి దళిత వ్యక్తిగా నేను వారికి సూచన చేస్తా ఉన్నాను. అదే ఆయన రాజకీయంగా నిర్ణయం అది, ఆయన అభిప్రాయం అది. దానికి మనం ఏం చేయలేం. రాజకీయాలు ఎవరు నచ్చిన పార్టీలో చేరుతూ ఉంటారు. ఎక్కడో చోట రాజకీయాలు ఉండాలి కదా పాపం ఆయన. అయితే ఆయనకి ఏంటంటే ఆ పార్టీ వైసీపీ పార్టీ ఒక దుర్మార్గమైన పార్టీ. చేర్చుకునేప్పుడు చాలా మర్యాదగా మాట్లాడతారు. హైనాలాగా, అడవిలో హైనా కూడా అట్లే మాట్లాడతారు. చాలా మనిషిలాగా మాట్లాడి మనుషుల దగ్గర తీసుకొని తర్వాత తినేస్తారు. ఇప్పుడు జగన్ కానీ వైసీపీ పార్టీ కానీ ఒక హైనా లాంటి అట్లా ఆకర్షించి తర్వాత తినేస్తాను. శైలజానాథ్ ఒక పెద్ద ప్రతిష్టలు ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి నాయకుడు ఆయన అక్కడ చేరి ఇప్పుడు 74 మంది నాలాంటి వాళ్ళంతా రాజకీయంగా అత్యాచారానికి గురయ్యారు, జగన్ దుర్మార్గానికి గురయ్యారు. శైలజానాథ్ గారు 75వ వ్యక్తి కాకూడదని నా ఉద్దేశం. సామాజిక వర్గం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.